దయగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు. మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బిడ్డలు నీ విలువైన మాటలు తెలియజేయచుండగా సమయోచితమైన జ్ఞానం ప్రసాదించండి. వినబడుచున్న మాటలు బిడ్డల హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపించి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో ఒక జనరల్ మెసేజ్గా కొద్ది మాటలు మీకు తెలియజేసి మిమ్మలను దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు తీసుకువెళ్ళి తద్వారా మరి దైవజనులు నా తర్వాత మాట్లాడిన ఉన్నారు. ఇక లోతైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మీకు కృప చూపును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మాటలు సజీవమైనవి. ఆయన మాటలు సజీవమైనవి. ఎప్పుడూ కూడా ఆయన మాటల్లోని ఆంతర్యం గమనించడానికి ప్రయత్నించినా ఏదో ఒక రకంగా ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం లేకపోతే ఆయన మాటలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్పర్యం అర్థమైన తర్వాత చాలా సంతోషంగాను ఆనందంగా ఉంటుంది. కనుక ఈ 66 గ్రంథాలు లేకపోతే ఈ 66 పుస్తకాల యొక్క గ్రంథము మనము చదువుతున్నప్పుడల్లా చదివేసాం కదా, చదివిందే కదా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం చదవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఆగినప్పుడు అది అర్థమైన తర్వాత చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనము ఈ క్రీస్తు సంఘంలో నేను పదే పదే చెప్తూ ఉంటాను, రండి, వినండి, రక్షణ పొందండి, మీ ఆరోగ్యము బాగుపడుతుంది, మీ యొక్క ఏదైతే అనారోగ్యంగా మీరు బాధపడుతున్నారో లేకపోతే ఆర్థికంగా స్థిరంగా లేరో ఇవన్నీ కూడా దేవుడు ఇదిగో ఇప్పుడే మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడని చెప్పే మాటలు ఇక్కడ వినబడదు. అందుకే చాలామంది నిరుత్సాహం ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఉత్సాహంగా ఉంటుందంటే అసలు నా జీవితం ఏంటి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, తర్వాత వయసు అయిపోతుంది, చనిపోతున్నాను. ఇందులో ఎన్నో కష్టాలు, సంతోష దినాల కన్నా కష్టమైన దినాలే ఎక్కువ. మనకంటే ముందు వెళ్ళిపోయిన వారి కొరకు చింతపడి వారి చనిపోయారని చేసి వారి కొరకు బాధపడి సగం కృంగిపోతూ ఉంటున్నాము. ఏమిటి అని అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి అని ఆలోచించే వారికి అయితే ఈ మాటలు చాలా చాలా ఆనందంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశలతో ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే అవి వారికి ఆదరణగా ఉన్నప్పటికీ కూడా కానీ అవి శాశ్వతమైన జీవితానికి మంచిది కాదు, శాశ్వతమైన జీవితాన్ని పొందుకోలేము. కనుక ఎవరైనా జ్వరంతో వచ్చారనుకోండి, ఈరోజు జ్వరంతో వచ్చాను నాకు బాగుపడేలాగా ప్రార్థన చేస్తారేమో అనే ఆలోచనతో మనము ఉండకూడదు. జ్వరం ఉన్నా లేకపోయినా దేవుని మాటలే నాకు ముఖ్యం అనుకుంటే ఆటోమేటిక్గా జ్వరం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆయన ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మనతో ఎందుకు ఈ విధంగా ఈ సృష్టి అంతా కలిగించి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు బ్రతకడం, చచ్చిపోతే బాగుంది కదా, అది జీవితాలు ఎందుకు, అసలు పుట్టక నుండే మంచిది కదా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వారందరూ కూడా ఈ గ్రంథము జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సందర్భం అది కాకపోయినా ఒక బైబిల్ యొక్క విశిష్టత ఎంత గొప్పదో తెలియచేయడానికి చెబుతూ ఉన్నాం అన్నమాట. కానీ లోకంలో మనము అనేకమైన ప్రసంగాలు వింటే ఎలా ఉంటుంది, అక్కడి నుంచి కథలు ఉంది, అదిగో ఇదిగో నీ గుండెల్లో ఏదో హోల్ ఉంది అని చెప్పేసి అంటే అది నా కొరకే అని చెప్పేసి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక హోల్ ఉంటుంది. కనుక మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క శరీరం పాడైపోయింది. దైవజనులు లాస్ట్ దినాలలో చెప్పారు కదా, శరీరము సహకరించడం లేదు, ప్రకృతి కూడా పాడైపోయింది.
అయిపోయింది కనుక ప్రకృతి కూడా సహకరించలేదు కనుక ఈ దేహము శిథిలమైన వ్యవస్థలోకి వెళ్ళిపోయింది, శిథిలమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. అందుకోసమే పాట కూడా ఉంది కదా, శిథిలం అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను పెట్టారా, ఇప్పుడు మనం ఒక మాటను ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు వారు ఒక యవనుడు వచ్చి ఆయన చేస్తున్నటువంటి మహత్కార్యాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి విలువైనటువంటి అద్భుతాలు, ఆ విలువైన మాటలను బట్టి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకొరకంటే మరి ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఏ విధంగా ఉండేదంటే, నిజంగా ఆయన అద్భుతం చేసిన తర్వాత మరలా ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఒకనొక సందర్భంలో 5 రొట్టెలు 2 చేపలు ఆయన అద్భుతం చేసిన తర్వాత మనుషులందరూ ఎక్కడ వెళ్ళడం లేదు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులను ఏం చేశారంటే, మీరు త్వరగా అవతలకి వెళ్ళిపోండి, గోదావరి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే ఆ నది అవతలకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మనుషులందరూ ఏం గమనిస్తున్నారంటే, శిష్యులు వెళ్ళిపోయారు, ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడెక్కడో ఉండుంటారు అని చెప్పేసి అలా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఏదో రకంగా కనుగొన్నారు. అప్పుడే ఆ రాత్రి ఆయన అవతలకు వెళ్ళడం, అవతల వెళ్ళే సమయంలో ఆయన ఏమైనా సముద్రం మీద నడవడం పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వెంటనే వీళ్ళందరూ ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చామని చెప్పేసి అంటే, అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి, ఎంత ప్రేమ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు అన్నారు. ఆయన డైరెక్ట్గా అటాక్ చేశాడు, మీరు సూచనలను చూచటం మాత్రం రావట్లేదు కానీ తిండి కోసమే వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఎంత కఠినంగా అనేసారండి. ఎవరైనా అంటారు అలాగంటే అసలు ఇక్కడ ఏమన్నా ఏ పరిచర్యలు జరుగుతుందా? స్నాక్స్ పట్టుకోతున్నారు కదా, అయిపోయిన తర్వాత తినండి మీకోసమే అని అన్నారు అనుకోండి, ఎవరైనా తీసుకుంటారు? ఆ మాటను బట్టే నీ సమోసా కోసం వచ్చావా, నీ టీ కోసం వచ్చావా, ఏం మాట్లాడతామని చెప్పేసి కోప్పడిపోతారు. కానీ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అనేసారు, మీరు సూచనలు చూపించడం వల్ల రావడం లేదు, ఎందుకోసం వస్తున్నారు, రొట్టె తిని తృప్తిగా భుజించడం వల్ల వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఆ సందర్భాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనంలో సందర్భం మనం ఒకసారి ఆలోచించాలి. మనకందరూ తెలిసిందే, జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం చదవండి. వారు మార్గమున వెళ్ళుచు ఉండగా ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఈ మాటలన్నీ ఇక్కడ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చిన వెంటనే ఏమన్నాడంటే, ఆయన అద్భుతాలకు ఇంప్రెస్ అయిపోయాడు, ఆయన ఆశ్చర్య కార్యాలకి ఇంప్రెస్ అయిపోయాడు, ఆయన మాటలను బట్టి ఇంప్రెస్ అయిపోయి నిజంగా హృదయంలో ఉన్నటువంటి కల్మషమంతా తీసివేసుకుని ఉంటే ఈయనతోనే ఉంటే మనకి మంచిది, తినకపోయినా ఆయనతో ఉంటే మంచిది. ఒకవేళ ఆయన తిన్నప్పుడు నాకు పెడతాడు, లేకపోతే మానేస్తాడు, కానీ ఈ లోకాన్ని విడిచి ఆయన వెంట వెళితేనే మంచిది, ఈ లోకాన్ని విడిచి ఆయనతో ఉంటేనే నాకు మంచిది అని ఏమన్నా తెలుస్తుంది ఆయన. అంతటా వారు మరి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆ మార్గం వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అలా అన్నప్పుడు ఏమంటే ఇక్కడ విలువైన మాటలు విన్న తర్వాత అన్న మన సంఘం ఎక్కడ పెడితే అక్కడికి వస్తానని నేను, ఇంకా నా ఏ సంఘం ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికే వస్తాను, ఇంకో ఈ సంఘంలో నేను ఉంటాను, నేను మీతోనే ఉంటాను, మీరు ఏ పని చెప్తే చేస్తాను, ఎలాగైనా సరే మీతోనే ఉంటానంటే అప్పుడు ఎంత సంతోషం వేస్తుంది. అమ్మాయి ఒక సోదరుడు మనకు దొరికాడు, ఓకే బ్రదర్ నో ప్రాబ్లం, ఇదిగో మనకి ఇన్ని విధాలుగా ఇన్ని టైమింగ్ ప్రకారం జరుగుతుంది, నువ్వు మిస్ అవ్వద్దు అంటాను. ఒకవేళ అతను మిస్ అయిపోయినా, అరే ఒక సహోదరుడు ఉండేవాడు, ఆ సహోదరుడు చాలా ఆసక్తిపరుడు అని గబగబ మనం ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా ఏమైంది, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ కావాలని చెప్పేసి అడుగుతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా, నువ్వు ఎక్కడ ప్రసంగం చేస్తే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి చాలా ఇంప్రెస్ అయిపోయి చాలా మంచి ఉద్రేకంతో ఆయన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిననో నేను అక్కడ వచ్చేదనని చెప్పేసి అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, షబాష్ రా అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ మాట చదువు. అందుకు యేసు
నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు నివాసములు గలవ కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదని చెప్పారు. ఆయన అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి నా సమానం ఉన్నదండి. ఆయన ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానన్నాడు. ఈయన అన్న మాట మనకి ఎలా అర్థమవుతుందో తెలుసండి, మనం అర్థం చేసుకున్న పరిస్థితి. నాకే ఉండడానికి స్థలం లేదు, నాకే ఏమీ లేదు, నిన్ను తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకొని రా బాబు, నిన్ను తీసుకెళ్ళి నేనేం చేయను, నాకే ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటే ఒకవేళ నిజంగా ఆయనకు తలవాల్చుకొనుటకు చోటు లేదు అని చెప్పేసి అన్నారనుకోండి, ఆయన ఎప్పుడైనా సరే తలవాల్చుకోవడానికి ఒక ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు పోనీ ఆయనకి ఇల్లు లేదా చెప్పండి, ఇల్లు ఉన్నదా లేదా? మామూలుగా మీరు జనరల్గా నేను అడుగుతున్నాను, ఆయనకి ఇల్లు ఉన్నదా లేదా? ఉంది కదండి. ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు ఆయన? ఏమండి, ఆయన బాల్య దినముల నుండి నజరేతులో వయసు వచ్చేంత వరకు కూడా ఆ ఊరిలో పెద్దల దయ్యందను దేవుని దయ్యందను వర్ధిల్లుచు ఎదుగుచుండేనని ఉన్నది కదా. అంటే ఆయన సువార్త మొదలు పెట్టేంత వరకు ఎక్కడున్నారు? తల్లిదండ్రుల దగ్గర. మరి అదే సొంత ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉన్నప్పుడు కూడా అలాంటి ఇల్లు లేదని చెప్తున్నారు. కొన్ని నిజంగా యేసుక్రీస్తుకి ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదనుకో, మరియమ్మ గారును సహోదరులను ఒకసారి వచ్చారు. ఏమని? ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. కనబడడానికంటే బాబా ఇదిగో ఎన్ని రోజులు అయిపోయింది నువ్వు వచ్చి, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఆయనను చూడడానికి వెళ్ళారు. అంటే ఆయనకి ఇల్లు ఉన్నట్టే కదా. ఇంకొక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఉండడానికి కూడా స్థలం లేకపోతే అప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి మరియమ్మ గారు కానీ వాళ్ళు ఏమన్నారు, ఆయన పిచ్చి పట్టింది, ఆయన పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళడం రావడం కూడా జరుగుతుంది. అలాంటి సందర్భాలలో ఆయన ఏమన్నారు, ఇదిగో మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదని నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. నాకు ఉండడానికి స్థలం లేదురా బాబు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఆయన ఎప్పుడైనా సరే దాహం కొరకు కానీ ఆహారం కొరకు కానీ చింతపడినట్లున్నదా? యేసుక్రీస్తు వారు ఆహారం కొరకు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉపవాసం ఉన్న తర్వాత బాగా ఆకలి వేసింది. ఆకలి వేసిన తర్వాత ఇవన్నీ మనం చదువుకున్న సందర్భాలు జ్ఞాపకం చేస్తానంతే నాకున్న సమయంలో. అప్పుడు ఆయన రొట్టెలు ఆకలి కొనగా రొట్టెల కొరకు ఆయన ఆశపడుతూ ఉన్నట్టు సమయంలో ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది, శోధన చేసింది. శోధన చేసిన తర్వాత ఆయన రొట్లు తిని అప్పుడు పరిచర్యకి వెళ్ళాడు అన్నట్లుగా ఏమైనా రాయబడి ఉన్నదా? ఆహారము సాతాను చేత శోధించబడ్డాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నారు. ఆయన ఏమన్నాడు? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి నోట నుండి వచ్చే ప్రతి మాట వలనైనా బ్రతుకును అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆయన మరలా సాతాను వెళ్ళిపోయిన తర్వాత రొట్టెలు తిన్నట్టు ఆహారం తిన్నట్టు ఎక్కడ కూడా మనకి కనబడదు. ఆ సాతాను యొక్క శోధన ముగిసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని రాజ్యము ప్రకటించడానికి వెళ్ళిపోయినట్లుగా ఉండదు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆహారం లేకపోతే గిలగిలగలు ఆడిపోయి సతమతం అయిపోయినట్టు సందర్భాలు ఎక్కడ లేవు. ఆకలే మర్చిపోయాడు. అక్కడ సాతాను శోధన కలిగిన తర్వాత ఆకలే మర్చిపోయాడు. శోధనలో కూడా ఇలాంటి సందర్భాల్లో నిగ్రహం కలిగి ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. సాతాను గడు వచ్చేటప్పుడు ఆకలి లేకపోయినా పర్లేదు. అంటే భోజనం పెట్టారు కదా మనకి, పెట్టిన తర్వాత సరిపోలేదనుకో, అలాంటి సమయంలో నిగ్రహం ఉండదు కదా, గమ్ముని మనము తొందరపడిపోతాము. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ సాతాను ఇక రొట్టె కోసం శోధన చేస్తారని చెప్పేసి అంటే అక్కడ అసలు ఆ అవకాశాన్ని అసలు రొట్టెల సంగతి మర్చిపోయేటట్టు చేశారు ఒక సందర్భంలో. రెండవ సందర్భంలో చూసినట్లయితే అంటే ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిస్థితి దాహం కొన్నాడు. ఆయన దాహం కొని ఎక్కడ వెళ్ళారు? ఒక బావి దగ్గర, యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ వచ్చింది. ముందు నీళ్ళు ఇమ్మన్నారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత గటగట తాగేశాడు ఆయన. నీళ్ళు ఇమ్మన్న తర్వాత నీళ్ళు ఇచ్చే ముందు నీళ్ళు ఇస్తాను కానీ అదొక ప్రశ్న అని చెప్పేసి ఆవిడ మొదలెట్టింది సంభాషణ. అమ్మా, నీ ప్రశ్న అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. మొదట నాకు చాలా దాహం ఉంది,
గుక్కడి నీళ్ళు ఇయ్యి, ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను సమాధానం చెప్తున్నాను ఆయన. అలా అనలేదు. వెంటనే మొదలుపెట్టాడు. ఏంటమ్మా అంటే, ఇదిగో ఇలాగా మా బావి ఇది కదా, యాకోబు దేవుడు మరి ఇస్సాకు దేవుడు, మీరైతే ఒకప్పుడు మా పితరులు కొండ మీద ఆరాధించారు, మీరైతే యెరూషలేములో అంటున్నారు. అసలు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, దేవుడు ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ సందర్భం అంతా మనకు తెలుసు. అలాంటి సమయంలో నీవిది అమ్మ నీకే నేను దాహానికి నీళ్ళు ఇస్తాను, ఆ దాహం నీళ్ళేంటో అని వివరంగా అక్కడ చెప్పాడే కానీ నీళ్లు త్రాగినట్లుగా అక్కడ ఏమన్నదండి. ఆవిడ ఏం చేసిందండి, వెంటనే సంతోషంతో కొండ కూడా అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళింది. కానీ ఆయన నీళ్లు వేసిన తర్వాత వెళ్ళినట్లుగా రాయబడలేదు. కానీ మన వాళ్ళు ఏమంటారంటే అక్కడ కొండ పగలగొట్టేసి వెళ్ళిపోయిందంటే దానికి మన వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటి, పాపం అనే కొండ పగలగొట్టేసి వెళ్ళిపోయిందని చెప్పేసి లేనిది అక్కడ యాడ్ చేస్తారు. కానీ మన వాళ్ళు ఉన్నది దాన్ని వివరంగా అసలు ఆయన దాహం కొన్నాడు, దాహం తీరింది ఆయనకి అంటే తీరలేదు. ఆ దాహం తీరిందో, ఆహారం తీరిందో ఎప్పుడు తెలుస్తుంది? చివరికి మనం ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం చివరిగా మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో శిష్యులు ఆహారం తీసుకుని వస్తున్నప్పుడు ఆయన అంటారు, ఇదిగో ఆహారం కావాలంటే నాకు కడుపు నిండిపోయింది అంటారు. అప్పుడు ఆయన వీళ్ళు ఏమనుకో, ఎవరో మాట్లాడారు కదా, ఇచ్చేసి భోంచేసి ఉంటుంది, అయినా శుభ్రంగా తినేసి ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయన ఏమంటారు, ఇదిగో దేవుని ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడమే నాకు ఆహారము అంటారంటే అక్కడ ఆహారం తిన్నట్టు కానీ దాహం తీరునట్లుగా లేదు. ఎంత ఆయన ఆ మాటలలోని దాహం కొరకు ఆశ లేదు, ఆహారం కొరకు ఆశ లేనటువంటి ఆయన తల దాల్చుకోవడానికి చోటు లేదని నిరుత్సాహంగా ఎందుకు మాట్లాడుతూ ప్రశ్నది మనది అర్థమవుతుందండి. తల వాల్చుకోరు. ఆయన ఏమన్నాడు, ఒక సహోదరుడు వచ్చి, అయ్యా నీవు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాను, నీ వెంటే వస్తాను, నీ మాటలు మంచివి, నీతో ఉంటే మాకు ఏ బాధ, మాకు ఏ శోధన ఉండదు, నాకు ఆనందం వేస్తుంది. నీలాంటి ప్రవక్త ఈ దినాలలో లేదు. అసలు ఇప్పుడు సహజంగా చాలా అరుదుగా వస్తుంది. ఏంటయ్యి, దేవుని యొక్క దర్శనములు. ఇదిగో నీ ద్వారానే దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా, కనుక నీతోనే ఉంటానంటే నాతో ఉంటావని. అలాగా చిన్న మాట అన్నప్పటికీ మనసు ఉన్నవాడు కూడా ఏమైపోతుంది, మనసు విరిగిపోతుంది కదా, ఇంకా రావాలని అనిపించింది కదా. మరి ఏంటి మరలా ఆయన అన్న మాట ఏంటి, మరలా రెండో ముందు కాకుండా ఏం మాట్లాడుతున్నారంటే, నక్కలకు బొరియలు ఉన్నవి కానీ ఆకాశ పక్షులకు కలవు కానీ నాకు లేదు. ఆ మాటల్లో అర్థం ఏంటి, నక్కలకు బొరియలు ఎక్కడవి, దేవుడు చేశాడా? నక్కలకు బొరియలు ఎక్కడవి? నక్క బొరియ చేసుకుంటుంది కదా, అది ఎందుకు చేసుకుంటుందంటే లోపల నివాసం ఉండడానికి చక్కగా ఒక బొరియ పెట్టుకొని అందులో హ్యాపీగా ఉంటుంది. అలాగే ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, చూసారండి. చాలా మనం విచిత్రంగాను ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు వాటికి ఎవరు నేర్పించారు అంత ఇంజనీరింగ్? ఎంత చక్కగా గూళ్ళు అల్లుకుంటాయి, మరలా దానికి డబుల్ స్టేర్ వేసుకుంటాయి, మరలా వెళ్ళకోకుండా ఒక వేరొక మార్గాన్ని, అంటే శత్రువు లోపలికి వెళ్ళకుండా ఒక వేరొక మార్గం ఉండేటట్టు దాన్ని మూసివేటట్టు అంత చక్కగా దాని నుండి మనం లాగినా రాకుండా ఉండడానికి అంత చక్కగా ఉంటాయి కదా. అలాంటి మరి పక్షులకి గూళ్ళు ఉన్నాయి, అవి చక్కగా నివాసం ఉంటున్నాయి తమ పక్షులు. మరి నాకు తలం లేదని చెప్పేసి అంటారు. దాన్ని బట్టి మనకేమర్థం చెప్పాలి, ఆయన నివాసం ఉండాలనుకుంటుంది. సొంతగా అంటే కట్టుకున్న గూటిలో పక్షి ఉండడానికి అది ఏమైంది నిర్మించుకున్నది, దాని హక్కు. అది సొంతగా బొర్రె తీసుకున్నటువంటి నక్కకు అందులో ఉండడానికి దానికి హక్కు. కానీ దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువు నివాసం ఉండడానికి ఏమి కట్టుకున్నాడు? ఆయన నివాసం ఉండడానికి స్థలం లేదంటే అసలు ఆయన నివాసం ఏది ఆయన నివాసం? ఏది ఆయన నివాసం? పక్షులకు గూళ్ళు ఉంటే వాటి హక్కు కనుక వాటిలో ఉంటున్నాయి, నక్కలకు బొరియలు ఉంటే వాటికి హక్కు కనుక వాటి ఉంటున్నాయి. మరి నేను నివాసం ఉండాలని వచ్చాను నేను. ఆయన చేతి పని అది. ఏది ఆయన చేతులు అరచేతిలో నేను చెక్కుకున్నాను అంటున్నాడు. డిజైన్ చేశాడట మనల్ని. ఎంత చక్కగా డిజైన్ చేసినటువంటి ఆయన ఉండాలని కోరుకుంటున్నటువంటి స్థలం ఏది?
ఈ భూమి మీద ఆయన ఇంటి కోసమా? ఈ భూమి మీద ఏదో ఇల్లు కట్టుకుని డబల్ స్టే చేసుకుని ఉండాలనుకున్నాడు ఆయన? లేకపోతే ఇదిగో నేను ఉండడానికి అడిగాను కదా, నాకేమన్నా గృహం ఉంది, నా ఇంట్లో ఉంటాడేమని చెప్పేసి ఏమన్నా నీ దగ్గర ఏమైనా స్థలం ఉంటే చెప్పు, నీ దగ్గర ఉండడానికి నేను వస్తానని ఆలోచనతో అడుగుతున్నారంటే యేసుక్రీస్తు వారు ఎప్పటికీ ఆయన ఇహలోక సంబంధమైన వాటిని ఆశ కలిగి ఎప్పుడు లేడు. ఆయన ఒక బట్ట కొరకు చింత లేదు ఆయనకి. ఆయన నిద్ర కోసం కానీ, లేకపోతే ఇక్కడ ఆహారం కోసం కానీ, నీళ్ళ కోసం, దాహం కొరకు ఎప్పుడు కూడా ఆయన చింతపడలేదు. ఆయన ఎప్పుడు కూడా ఏమన్నా తెలుసా, నేను మీ కొరకు చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయడు అని చెప్పేస్తాను. కనుక ఏమిటి ఆయన గృహం? ఏమిటి హెబ్రీయులకు రాసిన పత్రిక? హెబ్రీయులకు రాసిన పత్రిక మనం అందరం చదువుకున్నటువంటి ఆ మాటలు మరొకసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియులారా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమే ఆయన ఇల్లు. తలవాల్చుకొనుటకు చోటు కావాలంటే అసలు ఆయన ఉండడానికి వచ్చింది ఎక్కడ తెలుసా? ఆయన మాటలు అనగా దేవుని యొక్క మాట శరీరధారి అయి ఏమన్నారు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 13వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఆ వాక్యము శరీరముతో రావాలి కనుక వచ్చి అదేమవుతుందట, మన హృదయములో ఉండడానికి ఆశపడుతూ ఉన్నది. ఎందుకొరకు ఆ మాట అన్నారంటే, ఆయన ఎన్ని మాటలు చెప్పినా, అక్కడ ఎన్ని ప్రసంగాలు చేసినా ఆయనకు మార్కులు వేస్తున్నారు. అసలు ఈయన యేసేపు కుమారుడైన, మరియం గారి కుమారుడైన, వాళ్ళ సోదరులు మనతో ఉన్నారు కదా, ఎంత పాండిత్యం, చదువుకోనని ఎంత పాండిత్యం ఈయనకి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆయన అంచనా వేస్తున్నారే కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అది మాత్రం ఆయన తెలుసుకోవాలి. అందుకొరకు అంతమంది వచ్చిన, రొట్టెలు తిని వెళ్ళిపోతూ ఉన్న, అన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసిన, అనేక సార్లు స్వస్థత చేసిన ఆయన వారిని చూసి నిరుత్సాహపడింది ఏంటంటే, వారు నేను చేసినటువంటి అద్భుతాలు వారి కడుపులోకి వెళుతున్నాయే కానీ, ఆహారంతో వారు కడుపుని నింపుకుంటున్నారే కానీ నన్ను వారు హృదయములో ఉంచుకోవడం లేదు, నన్ను వారి హృదయంలో నింపుకోవడం లేదు. అందుకొరకే 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచారు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన తర్వాత వెళ్ళిపోయారు. ఎంతమంది? గబగబా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మేము స్వస్థపరచబడిపోయాము కనుక మమ్మల్ని ఊరిలోకి రానివ్వండి, ఇప్పుడు మేము ఊరిలో తిరగాలి. ఎందుకోసమంటే మరి లెపర్సీ వాళ్ళని ఏం చేయాలి? ఊరు బయట పెట్టాలి. ఎందుకు? లేకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంది కనుక అలాంటి పరిస్థితుల్లో గబగబా వెళ్ళిపోతున్నారు. కానీ లేదు, యాజకుడిని కాదు నేను దర్శించవలసినది. అసలు ఎంత శక్తిమంతుడు, ఎవరు ఈయన అని వెనక్కి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? శబాస్ అన్నాడు ఆయన్ని. తమ్మండుగురు ఎక్కడ? నీ హృదయంలో నేను చోటు సంపాదించుకోగలిగాను, నీ హృదయంలో ఉండడానికి నాకు అవకాశం వచ్చింది, మరి మిగతా తమ్మండుగురు ఏరి? తలవాల్చుకోవడానికి స్థలం లేదు అంటున్నాడు. మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు చోటు లేదంటే అర్థమైనా తెలుసండి, ఆయన హృదయంలో, మన హృదయాల్లో ఉండాలనుకుంటున్నారు. అప్పుడు వెంటనే ఆయన ఎంతో మంది శిష్యులు ఆయన వెంబడించిన సోదరులు లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసినట్టున్నారు. ఏంటి? మీరు రొట్టెలు తిని తృప్తిగా భుజించడానికి వస్తూ ఉన్నారే కనుక మీరు ఏమంటున్నారు? ఇదిగో మీరు చూసిన వాళ్ళు రావడం లేదు. లాస్ట్లో ఏమంటారు? ఎంత మాట, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఆయన శరీరం తిని ఆయన రక్తమును తాగాల, ఇది కఠినమైన మాట అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అనేక మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది 12 మంది. అంటే 12 మంది శిష్యుల హృదయాలలో నివాసం ఉండడానికి అవకాశం ఉందే కానీ ఎంతమంది కూడా. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారు తెలుసా? మీ హృదయంలో కూడా నన్ను ఉండనివ్వకుండా చేసేస్తారా? గెంటేస్తారా చెప్పండి అంటే పేతురు అన్నాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా?
మేము ఎక్కడికి వెళ్తాం? నీవే సజీవుడు అయినా క్రీస్తు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అయ్యా? సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాం కదా, నీతోటే ఉంటామని చెప్పేసి అన్నారు. ఎందుకొరకు? ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఆనాడు ఆ సహోదరుడు అన్నారు కదా, మరి నీ వెంట వచ్చేదనని. మనమందరం కూడా ఆయన వెంట వచ్చేదామని ఇక్కడికి వచ్చాము. కానీ ఆయన వెంట వచ్చేదామని వచ్చినటువంటి మనము ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రభు అడుగుతూ ఉన్నాడు, తలవాల్చుకోవడానికి చోటు లేదు, నీ దగ్గర ఉందా? తలవాల్చుకోవడానికి చోటు లేదు నాకు, నీ దగ్గర ఉందా? అసలు నీ హృదయంలో చోటు ఉన్నదా? చోటు ఉంచావా నాకు? అసలు నన్ను గెంటేసావా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఒక్కసారి ప్రకటన గ్రంథం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను అతడును భోజనము చేసేదము అని చెప్పేసి అంటారంటే, ఇప్పుడు ఏమంటే తలుపుని యొద్ద తట్టుచు ఉన్నానంటే ఆయన ఏమయ్యారు? ఆయన తలవాల్చుకోవడానికి స్థలమైనటువంటి ఈ దేహము, ఆయన నివసించడానికి ఉండవలసినటువంటి ఈ దేహంలో ఆయన ఉన్నాడా? మన హృదయాలలో ఉన్నాడా? ఉండకపోతే ఎందుకు బయట నుంచి తలుపు తట్టవలసి వచ్చిందంటే ఏం చేశారట? ఆయన అరచేతులతో చేసుకున్నటువంటి ఈ దేహంలో నివసించడానికి కట్టుకున్న ఇంటిలో ఆయన ఉండడానికి పర్మిషన్ అడుగుతున్నాడు మనల్ని. నేను ఉండొచ్చా? ఆ సహోదరుడు యేసుక్రీస్తుని పర్మిషన్, నేను నీతో ఉంటానంటే నేను నీతో కాదయ్యా, నువ్వు నాతో కాదు, అసలు నేనే నీ దగ్గరికి, నేనే నీలో ఉండాలనుకుంటున్నాను. ఉందా అసలు అవకాశం? నాకు ఇదిగో తలవాల్చుకోవడానికి చోటు లేదు. నా తలవాల్చుకోవడానికి నేను ఉండవలసిన ప్లేస్ ఏదో తెలుసా? నీ హృదయంలో ఉండాలనుకున్నా, ఉందా చోటు అని రివర్స్ ఆయన నడుతున్నట్లుగా తలవాల్చుకోవడానికి చోటు లేదంటే యేసుక్రీస్తు వారి మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, డైరెక్ట్గా అడగవచ్చు కదా, కానీ అక్కడ లేదు. అక్కడ సందర్భాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అక్కడ ఆ తర్వాత మనం చదువుకున్న సందర్భాలన్నీ, ఈ సందర్భం అన్నాడు, ఇదిగో నేను తలవాల్చుకోవడానికి చోటు లేదు. అప్పుడు అడుగుంటే, అయ్యా నీకు తలవాల్చుకోవడం చోటు లేకపోవడం ఏంటి అని చెప్పేసి నిజంగా అడుగుంటే ఆయన అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? విత్తనాల కొరకు ఉపమానం ఏ విధంగా వివరించాడు అదే ఈ మాట కూడా ఆయన చక్కగా వివరించేవాడు. వెంటనే సహోదరుడు వెళ్ళిపోతాడు. అమ్మో ఈయన దగ్గర ఏమీ లేదంటే మళ్ళీ మనం వెళ్ళి ఆయనకి బరువు ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇవన్నీ మనము చదువుకున్నవే. కానీ యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. ఆయన అందరిలో మనలో ఉండాలని కోరుకునే దేవుడు. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలని కోరుకునే దేవుడికి ఈ భూమి మీద ఆయనకి ఏంటి పెద్ద పెద్ద మందిరాలు కూడా అవసరం లేదు, పెద్ద పెద్ద కట్టడాలు ఆయనకి అవసరం లేదు. ఇశ్రాయేలీలతో ఆయన ఏమంటాడు? ఇదంతా నా చేతి పని కాదా? ఇదంతా నేను నిర్మించినది కాదా? మీరు నాకు కట్టవలసినటువంటి దేవాలయం ఆప్షనల్ ఏర్పాటిది. మీరు నాకు దేవాలయం కడతారా? మీరు నాకు కట్టాలని ఉద్దేశించే దేవాలయం ఏర్పాటిది. అసలు నా చేతి పనులు కాదా ఇవన్నీ ఆయన అడుగుతున్నాడంటే అప్పుడు అసలు మరి ప్రభు నువ్వు ఎక్కడుంటావు అని ఒకవేళ వాళ్ళు అడుగుంటే వారికి సమాధానం దొరికేది. కానీ మనం అడగకపోయినా మన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి నేను ఎక్కడుంటానో తెలుసా? ఎక్కడుంటాను? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగా నేర్పిస్తానండి. నేను అందరిలో ఉంటాను, అందరిలో వ్యాపిస్తాను అని చెప్పేసి అన్నారు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను నా తండ్రిని వచ్చి ఇదిగో మీలో తలుపు తీస్తే మీ యొక్క హృదయంలో ఉంటే భోజనం చేస్తానండి. దేవుడి మాటలు భోజనం అంటే మళ్ళీ ఏ పదవ పెట్టాలేమనుకోకండి.
దేవుని మాటలు ప్రియమైన దీన్ని పెట్టారు. ఇంకా మనము ఇంకొక 2-3 మాటలు అవన్నీ మనకు తెలిసినవే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుంది? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదే, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అదే మాట ఉంటుంది, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అదే మాట ఉంటుంది. ఇదిగో మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదై, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయము. దేహము ఆలయము. ఆయన కట్టుకున్న ఇల్లు. ఆయన ఎంతో చక్కగా కట్టుకున్నాడు. ఆయన ఉండవలసినటువంటి ఇల్లు. కాబట్టి మీకు చిన్న ఉదాహరణ మీకు చూపించి నేను ముగించేస్తాను, నా సమయం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒక మూవీస్ వస్తూ ఉన్నాయి. లేకపోతే ఎక్కువగా ఈ మట్టిని ఎత్తు పారవేసే జేసీబీలు కానీ, క్రేన్స్ కానీ, లేకపోతే ఒక పిల్లర్స్ను పగలగొట్టే అవి హిల్టీస్ కానీ, అంటే మిషనరీ ద్వారా అవన్నీ ఎలా ఉంటాయంటే అచ్చం మనిషిగా ఉన్నట్లు ఉంటాయి. చేతులు ఉంటాయి, చేతులాగా తీస్తాయి, అన్నీ తీస్తాయి, అన్ని బాగా ఉంటాయి. కానీ దాంట్లో లోపల ఉండడానికి ఒక మిషనరీ ఉంటుంది. అందులో ఎవరు ఉంటారు? అందులో ఒక మనిషి కూర్చుంటాడు. కానీ మనం చూస్తూ ఉంటుంటే అది మనిషి చేసినట్లు అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కడ నడిపించేవారు ఎవరక్కడ? అందులో ఉన్న వ్యక్తి. అలాగే ఇక్కడ ఆ రోబోలో ఉన్న మనుషులు కూర్చుని దాన్ని మనిషిలాగానే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. అంటే అందులో ఉండి ఆయనకి నచ్చినట్లుగా ఆ పిల్లలను పగలగొట్టాలంటే పగలగొడతాడు, మట్టి తీయాలంటే తీస్తాడు. ఎప్పుడు ఏ సమయంలో ఉపయోగించుకోవాలో ఆ సందర్భానుసారంగా ఆయన ఉపయోగించుకుంటాడు. దాన్ని అలా డిజైన్ చేశాడు. కానీ నడిపించేది ఎవరు? దాన్ని ఎవరు తయారు చేశాడో ఆ మనిషి, అనగా లేకపోతే ఎవరికి ఆపరేటింగ్ వచ్చో అందులో కూర్చుని అన్ని విధాలుగా చేస్తాడు. చూడండి, పిల్లలు కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా మనిషి తీస్తాడు, కోస్తాది, తీసి అలా పక్కన పెడుతుంది, అన్ని చాలా చక్కగా ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, అందులో ఉండి ఒక మనిషి ఆపరేటింగ్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కనుక మన దేహం దేవుడు చక్కగా తయారు చేశాడు కదా. తయారు చేసినప్పుడు ఈ దేహాన్ని ఆపరేటింగ్ ఎవరు చేయాలంటే ఆయన లోపల ఉండి ఆపరేటింగ్ చేస్తే ఆయనకు అనుకూలమైనట్లుగా మనము నడిపింపబడతాము, ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడబడతాము. అలా ఉండాలని కోరుకుంటూ, మనుషులకు ఇదిగో నక్కలకు గొర్రెలు ఉన్నా కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నా కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకున్నకు చోటు లేదంటే అర్థం ఏంటంటే ఆయన మన హృదయంలో ఉండి ఆయనకు అనుకూలంగా పని చేసుకుని ఆయన మనలను ఉపయోగించుకోవడానికి నిర్మించుకున్న ఒక పాత్రగా ఉండాల్సిన వారమై ఉన్నామని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకుని, దేవుని యొక్క మాటలు ఒకసారి ఆ విధంగా చదివినప్పుడు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా అర్థమవుతాయి. కనుక మరలా ఒకసారి మీరు ఆ మాటలు చదివి దాని ఉన్నటువంటి మరి భావాన్ని గమనిస్తారని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నేను కరెక్ట్గా 30 నిమిషాల్లో ముగించానండి. అండ్ ఎక్కువ సమయం తీసుకుని చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, ఇచ్చినటువంటి సమయంలో తండ్రి నీ విలువైన మాటలు బిడ్డలకు అందరి మరి వినిపింపజేసి ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయమని కోరుకుంటూ, ఇదిగో నాయన జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు ఎవరైతే నిలబడిన ఈ మాటలు ఆలోచిస్తున్నారో చక్కగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.